రాష్ట్రంలో 75%, రాయలసీమలో 25% ఎమ్మెల్యే సీట్లు బలిజ కాపు కులస్తులకు కేటాయించాలని, అలాగే రాయలసీమలో ఒక ఎంపీ సీటు కేటాయించాలని జాతీయ కాపు నాయకుడు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న బలిజ కాపు యువత కేవలం ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే రాజకీయాలలో ప్రచారం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులతో రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లయితే జనసేన నాయకులు 50-50 సీట్లు డిమాండ్ చేయాలని ఆయన కోరారు. ఇంతవరకు రాయలసీమలో కేవలం బలిజ కాపు కులస్తులను పోటీ బ్యాంకుగానే వినియోగించుకున్నారని, రాజకీయ ప్రాథమిక కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బలిజ కాపు కులస్తులను కింద చూపు చూసినట్లయితే 30% ఉన్న బాలిక కాపు కులస్తులు అనుబంధ కులాలతో కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో విజయవాడలో భారీ స్థాయిలో మహాసభను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మన నాయకులు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీల మాట విస్మరించారని, అలాగే రైల్వే, విశాఖ స్టీల్ అభివృద్ధిని కూడా విస్మరించారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో 75% సీట్లు కాపు బలిజలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 2 సంవత్సరాల పాటు కాపులకు ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు నాయకులు గిద్దే శ్రీనివాసనాయుడు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్, రామారావు, రాజేంద్రలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు మాకు అవసరం లేదని చెప్పడం కాబట్టి ఈ సందర్భంగా యువతకి ఇచ్చే పిలుపు ఏంటంటే, మెజారిటీ వర్గాలుగా ఉన్నటువంటి కాపు, మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా యువత రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా వచ్చి రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పొత్తులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఖచ్చితంగా మేము నిలదీసేటువంటి సమయం నడుస్తూ ఉంది. రాయలసీమలో ఉన్న ఒకే ఒక బలిజ ఎమ్మెల్యేని తీసేసి అది కూడా వాళ్ళ రెడ్డి వర్గం గీయడము ఇది ఇబ్బందికరమైన విషయము. ఎందుకంటే కాపు, బలిజ, ఒంటరి తెలగ కులాలను ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ చిన్నచూపు చూస్తుంది. రాయలసీమలో అత్యధికంగా బలిజులు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న బలిజులకి ముందు నుంచి రాజకీయంగా మొండి చేయ ఏర్పడి ఇప్పుడు మేము పల్లకీలు మోసేవారుగానే ఉండిపోతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్తులో ఇతర పార్టీలు కూడా రాష్ట్రంలో 75 సీట్లు ఇవ్వాలని, రాయలసీమలో 20 సీట్లైనా బలిజులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మా పెద్దలు చెప్పినట్టు కనీసం బలిజులకు, కాపులకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలలో ఆందోళన చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న స్థలాలను సైతం మాకు లేకుండా వేరే వర్గాలకు లేకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, వారు వేరే వర్గాలకు దారాదత్తం చేయడం మేము ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాం.